హాయ్ ఫ్రెండ్స్, ఏంజల్ వన్ ఈ డిమాట్ అకౌంట్ అనేది మనం సింపుల్ గా విత్ ఇన్ ఒక 5 minutes లో ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ గా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు ఇది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చూద్దాం. కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది, డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెట్టాను, లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీరు ఇటువంటి పేజీకి వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. మీరు యాజ్ పర్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు ఉన్నట్టయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీరు డైరెక్ట్ గా కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. సో మీ ఫోన్ లో ఆల్రెడీ మెయిల్ ఐడి లాగిన్ అయి ఉంటే మీరు డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ లాగిన్ అయ్యి లేకుండా వేరే మెయిల్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ దగ్గర మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. మీరు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఈ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని డీజీ లాకర్ తో మనల్ని అథెంటికేషన్ అయితే చేయమంటుంది. ఎందుకంటే మన డీజీ లాకర్ లో మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలా గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. మీరు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా సింపుల్ గా మీరు ఆధార్ ఓటీపీతో మీరు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇలా మనకి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డీజీ లాకర్. మీరు ఆల్రెడీ డీజీ లాకర్ లో రిజిస్టర్ అయితే మీ డీజీ లాకర్ పిన్ అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఇది యూజ్ చేస్తున్నట్లయితే సెట్ డీజీ లాకర్ పిన్ అని అడుగుతుంది. మీరు ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒక పిన్ అయితే మీరు ఒక 6 digit ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్ గా ఇది ఆధార్ కార్డు నుంచి పాన్ కార్డు నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అని. ఇక్కడ మనం దీన్ని అలో చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినాక ఇక్కడ వి హావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. కొంతమందిని ఫోన్ పే ద్వారా కూడా ₹1 సెండ్ చేయమంటుంది. అలా ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. లేదంటే ఇట్లా మీరు మాన్యువల్ గా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎలా వస్తే దాన్ని అలా చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడిగింది కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, కింద మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి 75% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ మనకి సెల్ఫీ తీసుకోమంటుంది. దానికోసం ఇక్కడ క్లిక్ సెల్ఫీ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని కెమెరా కోసం దీన్ని అలో చేయమంటుంది. దానికోసం ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సెల్ఫీ తీసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా మీ సిగ్నేచర్ అయితే అక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు సిగ్నేచర్ అలా చూపించకపోతే మీరే సైన్ మాన్యువల్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి మీరు సిగ్నేచర్ అయితే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, అలాగే ఐఎమ్ అన్ ఇండియన్ రెసిడెంట్ అని చెప్పి క్లిక్ చేసి మీరు కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివేట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అలాగే కరెన్సీ కమ్యూనిటీ కోసం మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే 6 months స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే చూస్ చేసుకోవాలి. సో మనం ఎటువంటి స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్న పని లేదు. ఎందుకంటే మనకి లాస్ట్ 2 years బ్యాక్ నేను చేసినప్పుడు ఏంటంటే 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేసేది. సో ఇప్పుడు మనకి ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా ప్రాసెస్ అయితే అయిపోతుంది. జస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ అయితే చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దానికోసం నేను ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి లోడ్ అవుతుంది. మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ డిస్కవరింగ్ యువర్ అకౌంట్ అని మీ అకౌంట్ సెర్చ్ చేస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇలా మీకు మీ మొబైల్ నెంబర్ తో ఎన్ని అకౌంట్స్ అయితే లింక్ అయ్యాయో ఆ అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. నేనైతే నా పర్సనల్ అకౌంట్ కి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీ పర్సనల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఉన్న అకౌంట్స్ ఒకవేళ కనిపిస్తే వాటిని సెలెక్ట్ చేయొద్దు. మీకు ఒకవేళ ఒకటే అకౌంట్ ఉంటే ఒకటే కనిపిస్తుంది. నాకు ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నా మొబైల్ నెంబర్ తో నాకు ఇలా 2 వచ్చాయి. సో ఇక్కడ నేను ఒక అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని లింక్ అండ్ ప్రొవైడ్ కాన్సెంట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 85% అయితే మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ మనకి ఫైనల్ గా ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు ఎంత యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది అనేది మీరు ఇవ్వండి. బిలో 5 lakhs అయితే 5 lakhs నేను ఇచ్చాను. ఇక్కడ మీరు ఒకవేళ అంతకంటే అబౌవ్ ఉంటే మీరు ఇక్కడ మిగతాది ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ హియర్ బై గివ్ మై కాన్సెంట్ టు ఎనబుల్ మార్జిన్ ట్రేడింగ్ ఉంది కదా, దీని ఇట్లా టిక్ మార్క్ నుంచి చూసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, బిజినెస్ లేదంటే అదర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఏదైతే అది ఇవ్వండి. నేను ఇక్కడ అదర్ అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇచ్చిన తర్వాత కింద అక్కడ గెట్ అప్డేట్స్ అనే నోటిఫికేషన్ వాట్సాప్ ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసుకుని అలాగే డిమాట్ డెబిట్ క్రెడిట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా, దీన్ని కూడా నేను టిక్ మార్క్ తీసుకుని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పి ఫాదర్ నేమ్ తీసుకుంటున్నాను ఆటోమేటిక్ గా. ఇంకా మీ జెండర్ ఫీమేల్, మేల్, అదర్ అని మీరు ఇవ్వాలి. మెరిటల్ స్టాటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఫైన్ సెటిల్మెంట్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో మీరు దీన్ని అలా ఉంచుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ నామినీ అని అడుగుతుంది. సో మీ అకౌంట్ కి ఎవరైనా నామినీ పెట్టుకోమంటుంది. సో మీకు పాసిబుల్ అయితే ఇక్కడ యాడ్ నామినీ మీద క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. లేదు నేను తర్వాత పెట్టుకుంటా, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే డూ ఇట్ లేటర్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ప్రివ్యూ అని చెప్పి మీరు ఇంతవరకు చేసిన ప్రాసెస్ అంతా ఇక్కడ మీకు ప్రివ్యూలో కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫైనల్ స్టెప్ కింద ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది.
అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు, ఇంతకు ముందు ఎంటర్ చేసాం కానీ, సో మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్లు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా మీకు వీ హావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్, ఇట్ మే టేక్ అప్ టు 3 వర్కింగ్ డేస్ టు కంప్లీట్ ద వెరిఫికేషన్. మీకు ఒక 3 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది వెరిఫై అవ్వడానికి. సో ఇలా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. సో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏంజల్ వన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ అయితే ఫ్రీగానే ఓపెన్ చేసుకోవచ్చు.